చక్కని పాటలు, దేవుని మాటలు, దేవుని ప్రపంచం, ఎటు చూసినా దేవుని పరిశుద్ధులు. 4 దినాలు భూమి మీద పరలోక ఆనందం అనుభవించేటువంటి అద్భుతమైనటువంటి టైం ఫిబ్రవరి 20, 21, 22, 23 గురు శుక్ర శని ఆది. చెప్పండి, అందరికీ చెప్పండి, సిద్ధపడండి. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా సమాచారం ఇవ్వగలుగుతారో ఆ విధంగా అందరికీ సమాచారాలు అందించండి. సిద్ధపడి మీ కుటుంబీకులకు కూడా కబుర్లు చేసుకోండి. 4 దినాలు మా పండుగలు జరగబోతున్నాయి. ఆ పండుగల్లోకి రావచ్చు, మీరు కూడా ఆహ్వానించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా పండుగలు కూడా చూతురుగా రమ్మని పిలవచ్చు. ఆమేన్. అది కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రార్థనకు భిన్నమైన జవాబు రావచ్చు. దాని వెనుక మనం ఊహించినటువంటి ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఇదేదో ఓదార్పు కోసం కాదు, లేఖనం చెప్తున్న సాక్ష్యమే నేను చెప్తున్నా. మనం అడిగేది, మనం ఆశించేది మనకు దక్కనప్పుడు ఒక రకమైన వేదన మనలో స్టార్ట్ అయ్యిద్ది. దానికి దేవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఒకటైతే నిజం, ఏదో ఒక రిజల్ట్ మాత్రం మన విశ్వాసానికి తప్పనిసరిగా దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఇంతమందిగా కూర్చున్నారు ఇక్కడ. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడికి వచ్చారో, ఏ విధమైన పరిస్థితుల్లో నలుగుతున్నారో నాకు తెలియదు. నేను నేర్చుకున్నది, నేను అనుసరించేది, నేను ఆయనలో రుచి చూసింది ఈరోజు మీకు చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వేదనతో తరుమబడుతుండొచ్చు, కాదని నేను అనను. ఉన్నాయి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. పరిష్కారం మాత్రం ఇది. యేసు ప్రభు సమస్యలను అన్నిటినీ ఒకే ఘాటన కట్టలా, కొన్నిటిని మొండివిగా చూపించాడు. అన్ని దయ్యాలు పోయినట్టు ఇది బోధరా అన్నాడు. అదేంది ప్రభువా అంటే, అవునురా నాయన, దయ్యాలన్నీ ఒకే స్థాయిలో లేవు, సమస్యలన్నీ ఒకే స్థాయిలో లేవు. మీరు గ్రహించాలి. దూతలన్నీ ఒకే క్యాడర్లో లేవు, దూతలన్నిటి శక్తులు ఒకే విధంగా ఉండవు. సాధారణ దూతలు, ప్రధాన దూతలు, అధికార దూతలు, దురాత్మల సమూహములు, వీటన్నిటిపైన సాతాను. కొంతమంది సాతాను నన్ను భలే శోధిస్తున్నాడు అంటారు. నీ రేంజ్కి సాతానుగాడు రాడు, ఒక చిన్న సైజు దయ్యం చాలు నిన్ను శోధించడానికి. కానీ నువ్వేమంటావు అంటే, నన్ను సైతాను భలే శోధిస్తున్నాడు అంటావు. సైతాను శోధించేంత రేంజ్ కాదు నీది. సైతాను కదిలించాలంటే, సైతాను కదిలి రావాలంటే నీ రేంజ్ కాదు. నువ్వు ఏబు స్థాయి వ్యక్తివైతే, నువ్వు పౌలు స్థాయి వ్యక్తివైతే, నువ్వు దానియేలు స్థాయి వ్యక్తివైతే, నువ్వు యేసు స్థాయి వ్యక్తివైతే అప్పుడు కదులుతాడు వాడు. వాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. మొత్తం వ్యవస్థకి తల. వాడు కదలాలంటే నీ రేంజ్ కాదు. నీకు ఒక పిల్లదయ్యం చాలు నీకు. ఆ పిల్లదయానికి నీ కళ్ళు గుడ్లు బయటకు వస్తుంటాయి. ఎవరు నాయన, అయిపోయింది నా పని, తెగ శోధించబడుతున్నాను, నాకు అంత అన్యాయమే జరుగుతుంది, నాకు అట్టండి. సైతాన్ నన్ను తెగ శోధిస్తున్నాడంటే సైతాన్గా నవ్వుకుంటాడు. నీ బొంద, నీకు నేనా? నీ స్థాయి అంతా నువ్వే అంతా. నేను కదలాలంటే ఏబులు కావాలి, నేను కదలాలంటే దానియేళ్ళు కావాలి, నేను కదలాలంటే పౌళ్ళు కావాలి. నీలాంటి చూడు, మళ్ళీ వాడు కూడా రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఏది మనల్ని శోధించడానికి. నిజమే, అందరి దగ్గరికి సైతాన్ పోయినట్టు ఉంటుంది చూడు. దానియేలు దగ్గరికి, ఏబు దగ్గరికి, యేసు దగ్గరికి, ఇట్లా కొంతమంది వ్యక్తుల దగ్గరికి స్పెషల్గా వచ్చాడు వాడు. అందరూ ఒకే శక్తి కలిగి లేరు. దురాత్మలలో కూడా కేడర్లు ఉన్నాయి. కొన్ని ఈజీగా వదిలిపోతాయంట, కొన్ని అలా తేలిగ్గా వదిలిపోవుట అసాధ్యమట. ఒక్కసారి ఆ వచనం చూస్తారా? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువు. 29వ వచనం చదువు. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవునికి మహిమ. 29వ వచనం చదువుతున్నాడు. అందులో ప్రార్థన వలననే అన్నకాడ పుట్నోట్లో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. ఉపవాస ప్రార్థనకి ఎంత పట్టుందో, రాత్రి నిద్ర మేలుకొని చేసే ఈ ప్రార్థన కూడా అంతే పట్టుంది. ఎందుకంటే ఇందులో కూడా త్యాగం ఉంది,
మొండితనం ఉంది. కొన్ని మొండి సమస్యల పరిష్కారానికి మొండి విశ్వాసం, మొండి ప్రార్థన, పట్టుదల అవసరం. కొంతమంది సందేహంతో నిండిపోయి ఉంటారండి. స్థిరమైన విశ్వాసం వాళ్ళకు ఉండదు. కొంతమంది మాంత్రికుల్ని బలి నమ్ముతారు. నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి పట్టుబట్టి దేవుని ముందు కూర్చుంటే మాంత్రిక విద్యలు చేసే సీనియర్ మోస్ట్ మాంత్రికుడైనా తల్ల క్రిందులు అవ్వాల్సిందే. వాడు ఎవడైనా సరే, వాడు ఎలాంటి ప్రయోగతంతులు చేసేవాడైనా సరే, నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నావంటే అది గ్రామమైన, కుటుంబమైన, సమాజమైన, సంఘమైన ఏదైనా సరే కదలాల్సిందే. అయితే ఏలియా లాంటి పట్టు ఉండాలి. ఏలియాకి మనకి వేరియేషన్ ఏం లేదు. అతను మనము ఒకే స్వభావం గలవారమని యాకోబు పత్రికలో చెప్పాడు. అహబు రాజు ముందుకు పోయి సవాల్ చేసి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి ఇక దేవునికి రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నువ్వు మెత్తపడొద్దు, నువ్వు సెంటిమెంట్ ఎక్కువ, నువ్వు మెత్తబడి వాన కురిపించావా తేడాబడుద్ది వ్యవహారం, నువ్వు కురిపించొద్దు, నాకు తెలియదు, నువ్వు కురిపిస్తే మాత్రం నేను ఊరుకోను, కురిపించొద్దు అని కూర్చున్నాడు దేవుని ముందు. ఆసక్తి కలిగి రోజు గోజాడి అడిగేవాడట. నాకు తెలియదు, అక్కడే ఉంది చూడండి కావాలంటే. అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 ఏండ్లు ఆకాశం వర్షింపలేదు అన్నాడు. తిరిగి వర్షం కురియునట్లు అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని రాయబడి ఉంది. ప్రిలారా, దేవుణ్ణి నమ్మామంటే నమ్మాము, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, చర్చికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు. పట్టుబట్టాలి, సరైన పట్టుబట్టాలి. దేవుని దగ్గర స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు అడిగిన వెంటనే జవాబు రాకపోవచ్చు, అయినా నువ్వు పట్టు వదలకూడదు. ఎందుకంటే మన కాలం వేరు, దేవుని కాలం వేరు. కొన్నిసార్లు వెంటనే నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు తన కాలంలో జవాబు ఇవ్వచ్చు, తన సమయంలో జవాబు ఇవ్వచ్చు. కాబట్టి అడిగిన వెంటనే ఆన్సర్ రాలేదని నిరుత్సాహపడొద్దు, పట్టు వదలొద్దు. మరి ఎక్కువగా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా కదులుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, ఆయన విశ్వాసంలో నువ్వు ఉన్నావు, ఆయన మార్గాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు. ఆయన నీ ఎడల తన కార్యాలను నిశ్చయంగా జరిగిస్తాడు. వెంటనే బదులు రాలేదని మాత్రం సాతాను శోధనకు లొంగవాకు. నేను ఆ విధమైన పట్టుదలతో ప్రార్థించుకొని చాలా కార్యాలు నేను పొందాను. ఈరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నాను. మరి ఇంకేం చెప్పాలి? ప్రార్థన చేయకండి అని చెప్పాలా? పట్టుబట్టకండి అని చెప్పాలా? ఏం విశ్వాసం వలే అని చెప్పాలా? నో, విశ్వాసం ఉంచాల్సిందే, పట్టుబట్టాల్సిందే, గోజాడాల్సిందే. ఆ విధమైనటువంటి మెట్టులోనికి ప్రతి విశ్వాసి రావాలి. సహజంగా ఇలాంటి తత్వం సేవకులు కలిగి ఉంటారు. ఆ పట్టుదల, ఆ దర్శనం, ఆ భారం, ఆ మొండితనం, ఆ ఛాలెంజింగ్ మైండ్ అనేది సేవకులకు ఉంటుంది కొంతమందికి. నా కోరిక ఏంటి, దేవుని కోరిక ఏంటంటే విశ్వాసులమైన మనమందరము కూడా ఆ పట్టుత్వాన్ని కలిగి ఉండాలనేది దేవుని కోరిక. ఆ మెట్టుకు ఎక్కాలనేది దేవుని కోరికే. పరిచర్యలోకి వచ్చా. విస్తారమైన ఆత్మని రక్షణలో నడిపించాలని ఆశ ఉంది. కానీ నాకేం సామర్థ్యం ఉంది? నేను పలికిన ఆ మాటకి జీవం దేవుడే ఇవ్వాలి. నేను చేసిన ప్రార్థన ద్వారా కార్యం దేవుడే చేయాలి. నేను ప్రకటించిన వార్త ద్వారా ఎదుటి వాళ్ళ హృదయాల్లో దేవుడే కార్యం చేయాలి. ఇవన్నీ జరగాలంటే దేవుడే కదలాలి. ఆకాశాన్ని ఆపేయాలంటే ఎవరు ఆపుతారండి? ఏలియా చెయ్యంత, ఏలియా బతుకెంత? ఏలియా ఆపలేడు. కానీ ఆకాశాన్ని ఇత్తడిలాగా గట్టి చేయగల దమ్మున్నవాడు దేవుడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు.
దేవునికి స్తోత్రం. ఈ శరీరరీత్యా ఏ ప్రయత్నమైనా సాధించాలంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టే విషయంలోనే కాదు, ఏది సాధించాలన్నా మన శక్తి చాలదో, మన బలం చాలదో, మనకు ఆయన శక్తి ఆయన బలం జోడీ కావాలి. ఆయన చేయాలి. నేను నేర్చుకున్నది అదే. యవనస్తులారా, భక్తిపరులారా, ఏదో కోశాన కాస్తో కూస్తో భక్తి లేకుండా మీరు ఇక్కడి దాకా రాలా. దేవుని ఎడల ప్రేమ ఆసక్తి లేకుండా ఈ నిద్ర మానుకొని ఇక్కడి దాకా రాలా. మీరు ఎడదాకా వచ్చారంటే మీ హృదయంలో దేవుని పట్ల భక్తి, ప్రేమ, గౌరవం, విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. నేను యేసు ప్రభువుని గుర్తెరిగినప్పుడు నా వయసు ఒక 21 సంవత్సరం, అంతే, 21 years. ఒక 21 సంవత్సరం వయసున్న కుర్రోడికి వాడికి ఎన్ని రకాల ఆశలు, ఆలోచనలు, కోరికలు, పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. అవన్నీ అలాంటి క్లైమేట్, నా ఫ్రెండ్స్, నా సరౌండ్స్, నా పర్యావరణం అంతా కూడా పొల్యూట్ అయి ఉంది. అలాంటి క్లైమేట్లో భక్తి సాధన నాకు పెద్ద సవాలుగా మారింది. అయినా సరే శ్రమలు, వేదనలు నన్ను కట్టడి చేశాయి. దేవుడి దయ వల్ల నేను ఒక్కటే గుర్తించింది, సమస్తము చేయగలిగినటువంటి చెయ్యి దేవుడిది. ఆ దేవుడి చెయ్యి కదలాలంటే నేను 2 చేయాలి. ఒకటి, ఆయన శక్తిని నేను నమ్మాలి. 2, ఆ శక్తి ఆయన లోకానికి చూపునట్లు నేను ప్రార్థన చేయాలి. ఒక 50 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించి ప్రభు దగ్గరికి చేరాలనుకున్నా. ఆ 50 ఆత్మల కోసం ఏకాంతంగా పోయి గోజాడుకున్నా, ఆత్మల్ని కదిలించయ్యా అని. ఒకప్పుడు బంధువర్గాన్ని చూసి, సమాజంలో వ్యక్తులను చూసి పైసలు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మార్కెట్లో మనం కూడా లైన్లో ఉండాలి, మనం కూడా ఒక పొజిషన్లో ఉండాలి, ఒకటికంటే మిన్నుగా బతకాలి. మీలో కొంతమందికి ఉంటాయే, కొంతమందికి ఉంటాయి అట్లాంటి ఛాలెంజ్లు. అట్లా మనకు కూడా ఉండింది అప్పట్లో. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ పోటీ పోయింది. ఒకటికంటే మిన్నగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి, ఇవన్నీ పోయి భక్తులతో పోటీ పడ్డా. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసి భక్తులు ప్రభు చెంతకు చేరారు. ఈరోజు రక్షకుడిని తెలుసుకున్నాను, బంధకాల్లోంచి విడుదల పొందాను, నెమ్మదిని, మనశ్శాంతిని నేను అనుభవిస్తున్నాను. చనిపోతే నా ఆత్మకు రక్షణ ఉంది, నిశ్చయత ఉంది. పాపం ఇది లేక అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన టైం అయిపోయేలోపు ఒక 50 మందిని ప్రభు చెంతకు నడిపించి వెళ్ళిపోతే పోద్దని అట్లా ఫిక్స్ అయ్యా. కానీ ఏం చేద్దాం మరి, మనం ఎవరితోనైనా మాట్లాడితే మారాలి కదా. మనిషిని, మనసుని మార్చడం అంటే సామాన్యమా? మహానుభావులు, స్తోత్రం, ఓ పట్టాన మారతారా? అందుకు మన బలం చాలదు. కాబట్టి మనుషులతో మాట్లాడి వారి హృదయాలను కదిలించగల దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళి మోకాళ్ళేసి అయ్యా సాయం చేయి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వచ్చిందా? మెల్లగూతున్న వాళ్ళు చెప్పండి. దేవుని దయతో ఆ ప్రార్థన చేసి ప్రతిదానికి అదే 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 ఒకటే. నువ్వేమన్నా అనుకో, మొత్తాన్ని పక్కన పెట్టా. ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఇబ్బందులు ఏం లేవు, అన్నీ చూసుకుంటున్నాడు ఆయనే. ఇంకేమండి, మంచిగా లోకంలో జల్సా చేయొచ్చు కదా. కాదు, ఏకాంతంగా వెళ్ళాలా, దేవుని పాదాలు పట్టుకోవాలా, ఈ కార్యాన్ని కూడా సాధించాలా. అంటే ఆ 50 మంది పోయి 50,000 మంది ఆత్మల రక్షణలో నడిపించేటట్టు ఆయన చేశాడు. నీకుండిన శక్తి కొంచెమే, కానీ దానికి దేవుని హస్తం తోడైందనుకో, తిరుగుండదు నీకు. అన్నీ బాగుంటే లైన్లో ఉంటారు, అన్ని లైన్లో ఉంటే లైన్లో ఉంటారు. పరిస్థితులు తారుమారైతే అవ్వడు నిలబడి నీ దగ్గర. నీకొక్కడే దేవుడు. ఇక నన్న కళ్ళు తెరు,
ఇకనన్నా మైండ్ సరి చేసుకో. వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వీళ్ళ వైపు వాళ్ళ వైపు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వైపు వీళ్ళు గోజాడుకున్న చాలు. ఇకనన్నా కళ్ళు తెరు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఒక్కసారి చూడు, ఇర్మీయా గ్రంథము 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవ్వడు మీద నువ్వు ఆనుకోవడానికి లేదు నాయన. నిన్ను కాపాడి నీ పక్షంగా నిలిచి నిన్ను సిద్ధపరిచి నిన్ను లైన్లో నిలబెట్టి నిన్ను ఆకాశానికి ఎత్తే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు అనుకున్న అంతస్తు నిన్ను చేర్చే సరుకున్నోడు ఎవరు లేరు. నువ్వు ఉన్న ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగే అంత అంకితమైనోడు ఎవడు లేడు నీ కోసం. ఎవరన్నా అంతగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా వాళ్ళకంత ఓపిక లేదు, అంత పరిస్థితి లేదు. నిన్నలా సిద్ధపరిచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు, ప్రభు. సిస్టర్, ఆయనే 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 వద్దా? ఆయన కూడా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పు. మరి ఆయన వద్దు, ఇంకేంది? వాట్ నెక్స్ట్? ఆయన వద్దు, ఆయన వల్ల కాదు, మరి ఇంకేంటి ఉందా? ఏమన్నా? ఆయనే. దేనికైనా నీకు కావలసినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించాలి. ఉన్న బలమంతా ఆయన దగ్గరే ఉంది. మోషే మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూచి అది 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. మోషేకి అంత ఉందా? అంతుంటే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోతాడు మిద్యానికి? రాజు ఆజ్ఞకు భయపడి, రాజు ఆగ్రహానికి భయపడి ఐగుప్తు నుంచి మిద్యానికి ఎందుకు పారిపోతాడండి? ఇశ్రాయేలు సర్వ సమాజం చూస్తుంది వెనక. తన చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి 2 పాయలు అవ్వాలన్నాడు. అంతే, ఇశ్రాయేలు సర్వ సమాజం చూస్తుండగా సముద్రం 2గా డివైడ్ అయిపోయింది. 2 పాయలయ్యి మధ్యలో మళ్ళీ బురద కూడా లేదు. ఆరిన నేల అని రాసుంది బైబిల్లో. ఆరిన నేల మీద తీసుకెళ్ళాడు వాళ్ళని. జనమంతా పితృగారు, అమ్మా మోషేకి ఎంత శక్తి ఉంది అని. మోషేకి తెలుసు అసలు సంగతి. మోషే దగ్గర ఏమీ లేదు. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు, మోషే చెయ్యి ఎత్తినప్పుడు మోషే చేతికి ప్రక్కగా తన బలమైన బాహువును చాపినవాడు దేవుడు. దీనికి మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పదలుచుకోవాలని నా లైఫే చెప్పా. ఎవరెవరి సంగతిలో ఎందుకు, ఆయనకు అలా జరిగింది, ఆయనకి ఎలా జరిగిందని నా జీవితమే మీకు సాక్ష్యం. తల నెరిసిన తర్వాత నేను తెలుసుకోవాలా? సరైన టైంలో తెలుసుకున్నా, సరైన నిర్ణయాలు తీసుకున్నా, సరైన సమయంలో. మారు మనసు విషయంలో, బాప్తిసం విషయంలో, దేవుని కొరకు నిలబడాలనే విషయంలో, కుటుంబాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో, కుటుంబం తర్వాత సమాజాన్ని సేవ్ చేయాలనుకున్న విషయంలో కూడా దేవుడిచ్చిన టైంలో దేవుని వైపే చూస్తూ పట్టింద పట్టు విడవకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసే ప్రయాణం ఈనాటి వరకు విజయ పదంలో అలా నడిపించుకుంటూ సాగిపోతుంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవనస్తులు, నడి వయస్కులు అందరికీ చెప్తున్నా, ఈ కొద్ది కాలపు ప్రయాణంలో నువ్వు నమ్మి నాకు తెలిసి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు అయి ఉంటుంది, లేకపోతే 15 ఏళ్ళు అట్లా అయ్యి ఉంటుంది. నేను నమ్మి 20 ఏళ్ళు. నేను యేసు ప్రభువుని తెలుసుకొని 20 ఏళ్ళు. ఈ 4-5 ఏళ్లలో, 7-8 ఏళ్లలో ఎన్నిసార్లు పడ్డావో, ఎన్నిసార్లు లేచావో, ఎన్నిసార్లు ఎగ్గొట్టి తిరిగావో, ఎప్పటికీ అసలు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. ఎన్ని రకాల ఆకర్షణలు, ఎన్ని రకాల పరిస్థితులు, ఎన్ని రకాల ఉపద్రవాలు నిన్ను చుట్టుముట్టి వెనక్కి లాగినాయో నీకు తెలుసు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నీకు ఎదురైన నాకు ఎదురై ఉంటాయా లేవా? నీకెదురైన ఆకర్షణలు నాకు ఎదురైనాయి, నీకెదురైన శోధనలు నాకు ఎదురైనాయి. నిన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అంతకంటే ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టాయి. కానీ 20 ఏళ్ళ యాత్ర ఎలా సాగింది?
ఒక్క ఆదివారం కూడా బ్రేక్ అవ్వకుండా, ఒక్క సండే కూడా బ్రేక్ అవ్వకుండా నీ వల్ల అయిందా? నువ్వు ఉన్నావా? ఎన్ని సండేలు ఎగ్గొట్టావో దేవుని సన్నిధిని? దేవుడు నియమించినటువంటి నియామక ప్రార్థనలు ఎన్నిటిని ఎగ్గొట్టావో? ఏ మీరు మనుషులే, నేను మనిషినే, కానీ ఎలా నడిచింది? అసలు కొన్నిసార్లు మనకు ఎదురయ్యే శోధనలకు అడ్రస్ కూడా ఉండవు. మనం అట్లాంటి దెబ్బలు తగులుతాయి మనకి. అయిపోయిందిరా ఈ దెబ్బతో అవుట్ అనుకున్నాం. కానీ మళ్ళీ ఎట్లా లైన్లోకి వచ్చి ఎలా నిలబడ్డామో. మీరైతే 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అనుకోండి, అది 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఇంకా జట్లమైన ఎదురై ఉంటాయిగా నాకు, ప్రాయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. నాకు ఇప్పటికీ కూర్చొని ఆలోచిస్తే అసలు ఇంత కఠినమైన పోరాటంలో మనకు విశ్వాసం ఎట్ట నిలబడిందబ్బా అని డౌట్ నాకు ఇప్పటికీ. అసలు ఇన్ని శోధనల్లో, ఇన్ని వ్యతిరేకతల్లో, ఇన్ని ఒడిదుడుకుల్లో, ఇన్ని గందరగోళాల్లో అసలు మళ్ళీ మనం ఎట్ట స్తోత్రం చెబుతున్నాం అబ్బా? మనం ఎట్లా దేవుని సన్నిధిలో ఉన్నాం? ఆశ్చర్యమే. మామూలు దెబ్బలా, మామూలు పోరాటాలా? దెయ్యాలతో కుస్తీ ఫైటింగ్, పోలీసు వాళ్ళకి రెగ్యులర్గా దొంగలతో వ్యవహారాలు ఉన్నట్టు ఒక సేవకుడిగా, ఒక దేవుని సంబంధిగా మీకైనా నాకైనా దెయ్యాలతోనే ఫైటింగు. నిత్య జీవానికి చేరాలని మనం, లోకానికి లాగి నాశనాన్ని తీసుకెళ్ళాలని వాడు. ఓ నాయన, అదొక పోరాటం. ఈ జీవన పోరాటం, ఆత్మీయ పోరాటం, పరిశుద్ధత విషయమే పోరాటం, సాక్ష్యం విషయమే పోరాటం, సువార్త పక్షమున పోరాటం. ఎన్ని పోరాటాలో, ఇన్ని దాటుకొని అసలు ఎలా నిలబడ్డాం దేవుల్లో? నాకైతే ఆశ్చర్యమే. కానీ ఒకటి తెలుసు, నేనైతే నిలవలేను, నేనైతే గెలవలేను. కానీ నా చెయ్యి పట్టుకొని ఇంతకాలం నన్ను నడిపించిన వాడు నా దేవుడు. నా ప్రార్థన ఒక్కటే, మాయ సంతలో పడి, మాయలోక ఆకర్షణలో పడి నిన్ను వదిలిపెడతానేమో. నన్ను ఎడబాయకయ్యా, నన్ను విడనాడకయ్యా. నేను ఒకవేళ అలక్ష్యం చేసినా నన్ను అలక్ష్యం చేయవు. నా చెయ్యి పట్టుకో, నన్ను ఎడబాయొద్దు, నన్ను నడిపించు అని మానక చేసుకున్న నా ప్రార్థన 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం క్రీస్తులో నేను స్థిరంగా నిలిచి ఉండేటట్టు. విశ్వాసానికి శోధనలు ఎన్నో వచ్చినాయి, ఎదురైనాయి. కొంతమంది విశ్వాసం అయితే బ్లాస్ట్, కొంతమంది లేరు అసలు ఇప్పుడు దేవుళ్ళో. విశ్వాసమే వదిలేశారు. కొంతమంది లోకస్తులు అయిపోయారు, కొంతమంది పాపంలో పడిపోయారు, నాతో పాటు భక్తి మొదలుపెట్టిన వాళ్ళు. కొంతమంది లోకానుసారులు అయిపోయారు, కొంతమంది ఎందుకు కొరగాకుండా అయిపోయారు. కానీ ఆ మహానుభావుడు ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపిస్తానే ఉన్నాడు. ఇక ముందు కూడా ఆయనే నడిపిస్తాడు.